భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఓ అంగన్వాడీ భవనం, ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 178 మంది లబ్ధిదారులకు 2,76,00,000 రూపాయల చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయలతో 5 ప్రాంతాల్లో 50 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని వారు చెప్పారు. నియోజకవర్గానికి 5 విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరు కాగా 2 నిర్మాణ దశలోను మరో 3 నిర్మాణం పూర్తి దశకు చేరిందన్నారు. అశ్వారావుపేట మండలం అసుపాక గ్రామంలో 422 కిలోవాట్ల విద్యుత్ కేంద్రం పూర్తయిందని, హనుమకొండ తర్వాత అతిపెద్ద విద్యుత్ కేంద్రం ఇదే అన్నారు. మండలంలో 1,69,00,000 నిధులతో మరో హైలెవెల్ బ్రిడ్జి మంజూరైందని వారు తెలియజేశారు. నాకు ప్లేస్ కరెక్ట్ ఉండాలి మరి. ఇప్పుడు ఇక్కడ కావడగుండ ఉంది, వాస్తవిక ఇంతవరకు కావడగుండ మొదటి దప్పలు శాంక్షన్ చేశాం. ఈ రోజు శంకుస్థాపన మొదటి కాదు, మండలంలో మొదటిసారి ఫస్ట్ గుండు మరి కొట్టాం. మరి మార్చి కట్టారనుకోండి.